హైందవ జాతిలో మనకి సనాతన ధర్మం అన్నటువంటిది ప్రపంచంలో ఏ నాగరికతకు తీసుకుపోయినటువంటి ధర్మము, న్యాయము, నాగరికత మనది, మన భారతీయుది. ఇప్పటికి కూడా మన ఏమన్నది ప్రపంచ వివరాలంటే కూడా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయానికి గురువుగా భావించేటటువంటి రోజులు వస్తాయి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. మన వాటి గురించి చదివితే చేస్తే ఖచ్చితంగా అపరాధి సంపాదిస్తున్నారు అనేది ఆయన పంపిస్తున్నారు. ఈ రోజుల్లో అందరితో చదువుల కోసం కావచ్చు, చదువుల కోసం అక్కడికి పోవట్లేదు, ఉద్యోగాలు కోసం అక్కడికి వెళ్తున్నారు. ఎందుకని అంటే ఇక్కడ మనకు ఆ సంపాదన లేదు అనేటటువంటి ఒక చిన్న దీంట్లో అక్కడ వెళ్తున్నారు. కానీ మన దగ్గర లేనటువంటి సంపద ఎక్కడ లేదు. భారతదేశము ఒక రత్న గర్భ లాంటిది. ఎవరెవరో విదేశీయులంతా వచ్చి వాళ్ళ మతాన్ని, సంపదను, వాళ్ళ మతాన్ని వచ్చారు, మన సంపదను దోచుకుపోయారు. ఇట్లా చేస్తున్నా కూడా మన హైందవ ఎవరికి భయపడలే. కొన్ని వందల సంవత్సరాలు విదేశీయుల యొక్క పాలనలో మహిమ మన ఉద్యోగులను వాళ్ళు కూర్చున్న మన మనసులో ఉన్నటువంటి భక్తి భావాన్ని వాళ్ళు కోల్చలేకపోయారు. అందుకే ప్రపంచమంతా కూడా ప్రపంచానికి గురువుగా భావిస్తుంది భారతం మాత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే విదేశాలకు వెళ్ళి చదువు ఉద్యోగాలు చేయించడం కన్నా మన దేశంలో ఉండి మనం మన దేశాన్ని, దేశ సంపదను కావచ్చు, మన సంపదను కావచ్చు పెంపొందించుకుంటూ విదేశీయులు మన భారతదేశానికి వచ్చి ఉద్యోగాలు చేసి బతుకునేటటువంటి స్థాయికి మనం ఎదగాలంటే మన వంతు మనం కృషి చేసి ఖచ్చితంగా మన యొక్క భక్తిని, సంపదను అన్నింటినీ పెంపొందించుకోవాలి. దానికి ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలకు దైవ భక్తిని, కావ్య బోధనను, దీనికి ఉపయోగపడినటువంటి విధంగా ధైర్యాన్ని నిలబెట్టాలి. మన యొక్క తాతలు ఎక్కడో అక్కడెక్కడో ఉంటే మన తాతలు కూడా అమ్మకి మన ఊరికి తెచ్చుకున్నాం. అదేవిధంగా మన ఊరికి కథలు చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా యూత్ ఆలోచిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏమైతే ఉపయోగపడుతుందో అది మన నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మీరంతా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో బోధనలో ఒక్కరోజనే కాకుండా భక్తిలో ఇక్కడికి వచ్చి ఒక సరళమైన పండుగ కదా మన అందరూ చెప్తున్నట్లుగా క్షేత్రము అంటాం. క్షేత్రము అంటే పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలము అని అర్థం. పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి స్థలము అని అర్థం. ఇక్కడికి వచ్చి మనం భక్తి భజనలు చేయాల్సిన అవసరం ఉందంటే ఈ స్థలానికి శక్తి ఆ దేవత మనకు కలుగుతుంది. ఎక్కడో మనం ఏమీ సాధించలేకపోతే ఇక్కడ లేనటువంటి రానటువంటి ఆలోచనలు వచ్చి మనకు ముందుకు తోసేటటువంటి శక్తి ఈ మహాత్ములకి. కాబట్టి ఇక్కడ సమావేశమై భజనలు, పాటలు ఇవన్నీ కూడా చేసి ఏదైనా సరే ఊళ్ళో ఏదైనా ఒక చిన్న సంభాషణ జరగాలన్నా ఒకరికొకరు మాట్లాడుకోవాలన్నా ఇక్కడ పుష్పాలు వచ్చి ఇక్కడ ఆలోచిస్తే ఆ ఆలోచనల యొక్క మార్పు, పరివర్తన అభివృద్ధి ఉంటుంది. ఇది కేవలం అది పవిత్రమైనటువంటి కేవలం. మరి రెండవది ఏంటంటే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి పవిత్రమైనటువంటి స్థలంలో అక్కడ ఖచ్చితంగా మన వాళ్ళు సామాన్యమైనటువంటి జీవనాధారమైనటువంటి జన్మమైనటువంటి చోట్లని పవిత్రమైనటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. లేదా దేవాలయాలు ఉన్న చోటే ఖచ్చితంగా తీవ్రధర్మం ఏర్పడుతుంది. మనం ఏదైతే పవిత్రంగా భావించి స్వీకరిస్తామో ఆ పానీయాన్ని తీవ్రధర్మం అంటాం. ఇక్కడ క్షేత్రము బాగుంది, తీవ్రము బాగుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి దైవత్వం ఎవరు? దేవుడు ఎవరు? మన మనసులో నిండుగా ఉన్నటువంటి హృదయమైనటువంటి ఆ నమ్మకమే మన దేవుడుగా భావించి ఇక్కడికి రావాలి. క్షేత్రము, తీవ్రము, దైవము ఆ
ఆ మూడు కలయిక వల్లనే ఎక్కడైనా ఒక పెద్ద దేవాలయం ఉన్నదనంటే దాని పక్కనే ఒక గుడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ దేవాలయంలో ఇంకా దైవతం అన్నటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఆ గుడిలో ఉన్నటువంటి ఆ దైవము మన మనసులకు ప్రశాంతతనిచ్చి మన నమ్మకాన్ని బలపరిచి మన యొక్క అభివృద్ధిని తీవ్రతరం చేసేటటువంటి శక్తి ఆ దైవానికి మాత్రమే ఉంది. మీరు అనుకోవచ్చు, ఎంత పెద్ద సైన్స్ అయినా అంతరిక్షాలకు విమానాలు రాకెట్లు పంపించేటటువంటి వాళ్ళైనా పోయేటటువంటి ప్రాణాలను తిరిగి వచ్చేదానికి వాళ్ళు చేసేటటువంటి శస్త్రచికిత్సలు చేసేటటువంటి పెద్ద అనుభూతమైనటువంటి డాక్టర్లైనా వాళ్ళు చేసే పని ముందు, వాళ్ళు ప్రారంభించే పని ముందు అది ప్రాసెస్ కావాలంటే మన దేవుడికి, మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావాలి. ఇలాంటి దేవుడు మొక్కి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా చిన్న పని అయినా కూడా మనం మన ఇంట్లో ఏదైనా పని చేయాలంటే 4 గంటలకు నిద్ర వేస్తామా? కొంతమంది పెద్దవాళ్ళు నిద్ర రాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ మరుసటి రోజు ఏ పనులు చేయాలో వాళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళు గతంలో అయితే అలా చేసుకునేటువంటి వాళ్ళు, ప్లానింగ్ చేసేటటువంటి వాళ్ళు, కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అది లేకుండా ట్రిపుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్ ఉండేటటువంటి వాళ్ళలో తల్లిదండ్రులు ఒక రూమ్ లో, పిల్లలు ఒక రూమ్ లో, తల్లిదండ్రులు ఇంకొక రూమ్ లో ఉంటే వాళ్లకు మన యొక్క మంచి చెడ్డలు ఎలా తెలుస్తాయంటారు. కాబట్టి తినడం కావచ్చు, మనకు నిద్రపోవడం కావచ్చు, ఆలన పాలన అంతా కూడా కట్టుగా చేస్తే మంచి అన్నటువంటి ఆహార ప్రధానాలలో మన మంచి ఎక్కువలోకి ఎక్కువ మంచి మనకు లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ జీవన విధానంలో కొంచెం చిన్న చిన్న మార్పులు ఆ వేడిని మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఇందులో కొంతమంది అడగచ్చు, ఈ 4 రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి జీవనంలో. బాల్యము, యవ్వనము ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిని కానీ మనం లెక్కించుకుంటే గృహస్థులు అన్నటువంటి పదానికి మాత్రము నేను కొంత చిన్న అర్థం చెప్తాను. అన్నము నేను పెద్దగా చెప్పలేకపోవచ్చేమో కానీ నాకు తెలిసినటువంటి విషయాలు చెప్తాను. ఇక్కడ నేను రాసినటువంటి గ్రంథంలో కూడా ఆ అలాంటి పాయింట్ ని నేను చదివి వినిపిస్తున్నాను. ఒకే పేజీ మాత్రమే ఉంటుంది. గృహస్థులు అన్నటువంటి వారు తన యొక్క జీవన విధానాన్ని గుర్తిస్తూ దైవ బలంతో, దైవ సంకల్పంతో, దైవ భక్తితో తన కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది. బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వారికి ముక్తి లభించదు అన్నటువంటి కథ శ్రీ పాండురంగ మహత్యంలో ఆయుధ నియుతుల యొక్క కథ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఆ కథను నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. నన్ను అనుమతిస్తే మరి ఆ కథను కూడా కొంచెం చెప్తా. గృహస్థుడు అంటే నిజంగా యజ్ఞం చేసేటటువంటి వారికన్నా గొప్పే. ఏ పని ఎప్పుడు చేయాలా, ఏ పంట ఏ కాసులు వేయాలా అన్నటువంటి తెలిసినటువంటి మహాజ్ఞాని వ్యవసాయదారుడు. ఆ వ్యవసాయదారుడుగా ఉంటూ, గృహస్థుడుగా ఉంటూ తన గృహాన్ని లీజ్ తీసుకుంటూ పిల్లలకు సరైనటువంటి దిశానిర్దేశం చేస్తూ తన ముందుకు వెళ్తుంటాడు. అది ఒక నిజంగా సత్కార్యాల్లో అదొక కార్యం అన్నమాట. మరి పాండురంగ మహాత్మ్యంలో కానీ, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో కానీ పశుపక్షాదులు కూడా దేవుణ్ణి నమ్మి ముక్తి పొందినటువంటి కథలు మీకు బాగా తెలుసు. శ్రీకాళహస్తి అనేటటువంటి ఆ పేరులోనే ఉంది శ్రీ కాలము హస్తి. ముక్తి కోసం ఒకరికొకరు పోటీ పడి చేస్తారు దేవుడికి. ఆ పోటీలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అర్పించడానికి కూడా చేస్తారు. ప్రాణాలు కూడా అర్పించారన్నమాట. అది ముక్తుల భక్తి అంటారు. పిల్లలు కూడా అంటే వీళ్ళు ముగ్గురు కూడా శివుని ఆరాధించకుండా పోటీ పడి వాళ్ళ జీవితాలను కూడా పణంగా పెట్టడానికి చూస్తారు. అంటే శివ లీలల్లో ఇది ఒకటి మీరు గమనించాలి. పశుపక్షాదులకి ముక్తిని లభింపజేసినటువంటి ఆ
ఏనుగు తిన్నని యొక్క కథలు శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ఉంది. అదేవిధంగా దాని గురించి కవిలు రాస్తారు. అదేవిధంగా తెనాలి రామకృష్ణ కవి రాసినటువంటి పాండురంగ మహాత్మ్యము అన్నటువంటి గ్రంథంలో కూడా పశు పక్షాలు కీటకాలు ఆ పాండురంగాన్ని కొలిసి ముక్తిని పొందినటువంటి కథలు కూడా ఉన్నాయి. ఆ అందులో ఉన్నటువంటి ఒక చిన్న కథను ఈ రోజు మనం పారాయణం, భగవద్గీత పారాయణం ఎలాగైతే చేస్తామో అలాగే ఈ కథను కూడా ఒక్కసారి సావధానంగా వినండి. మీరు చెప్పాను కదా, ముక్తిని పొందేటటువంటి మార్గాలు సరళీకృతం అవుతున్నాయి, సులభం అవుతున్నాయి అనేసి. అలాగే మంచిని విన్నా కూడా మనకు మంచి జరుగుతుంది. మంచి అంటే ఏంటి? సన్మార్గంలో ఉన్నటువంటి కథలు, భక్తి కథలు, భాగవత కథలు ఇవన్నీ వినడం వల్ల కూడా మన మనసు శుద్ధి అవుతుంది. మన యొక్క ఆలోచన కూడా మంచి వైపుగా పయనిస్తూ ఉంటుంది. అలా మీకు ఈ గృహస్థాపనం యొక్క విశిష్టతను ఈ రోజు తెలియజేయాలనే అనుకుంటున్నాను. ఒక్కసారి వినండి. ఆయుధుడు లేతుడు అనేటటువంటి వాళ్ళు ముని కుమారులు అనమాట. ప్రయతుడు అనేటటువంటి ఆయనకు ఇద్దరు కుమారులు, ప్రయతుడు అనేటటువంటి ఆయనకు ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారుల పేర్లు ఆయుధుడు, నీతుడు. ఆయుధుడు పెద్దవాడు, నీతుడు అనేవాడు చిన్నవాడు అనమాట. వీళ్ళు అగస్త్యుని ఆశ్రమంలో శిశురేఖ చేసి, అగస్త్య మహర్షి పేరు బాగా వినుంటారు, కథల్లో చాలా ఉన్నాయి. ఈయన దగ్గర శిశురేఖ చేశారు, బాగా తెలివి తెచ్చుకున్నారు, జ్ఞానాన్ని